శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు. ఏది సీతమ్మని ఇడిపించుకురావడానికి. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మయుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి, గంట మోగితే మనం బంద్ చేయాలి. రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైందని. ఒకరోజు రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎటు చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతులైపోయినాయి, ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం, ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లన్నా సంభాలించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయి కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు. కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగిండ్రు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది, మరి మా సగమాయుష్ సంగతి ఏంది? ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున కొట్టి మందిని మీక్కొని తినండి, ఇక వీళ్ళంతా గా బాబతగాలు తెలియక మనసులను మనం అనుకుంటున్నాం. ఇది ఎట్లున్నాడు అధ్యక్ష? చిన్న విషయం గుర్తుకొస్తా ఉంది. ఒక ఊళ్ళో ఆయన పాము గరిచి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది, పాపం శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే పాము గరిచి చచ్చిపోయాడు. ఏడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా? అయ్యో ఇంకా నయమే, కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నాను, చెట్టు అంతా మనిషి ఏమైండ్రా అంటే చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటేంది లేకపోతే ఎంత అధ్యక్ష? ఏమైందో రాజ్యంలో వెనకడ గత్తారందరు కదా కలర మహమ్మారి బాగా వచ్చింది, దాన్ని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు. ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిన పాపం. ఆ రాజు వైద్యులు తిప్పలు వాడు ప్రజలను జాగొట్టుకోరు కదా ఎవడైనా కూడా. మహా కష్టాలు పడరు కానీ కమ్మే అయితే లేదు. మరి ఎట్లా? అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్, వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తారంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దొరకొచ్చింది. అయితే వాడు వస్తాడు, ఆ రాజ్యం పొలిమేర దాకా వచ్చి వస్తాడు. వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి. వీడు ఎంటర్ అవుతుండు, అది అటుపోతుంది. ఎదురు పడ్డారు ఇద్దరు. అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని పాడుగాను. ఇటు అన్నా నేను ఇమాందారుగా చెప్తున్నా, నేను చంపింది 50 మందిని, 450 మంది దగడికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు. ఒక అభిమాని పేద దండ నిలువెత్తు దండ తెచ్చి, సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని నేను వేసుకోను ఆయన, వేసుకోవాలి సార్, మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది, నేను సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసమే చేయించిన సార్, వేసుకోవాలి, నీ దయరా బాబు నేను వేసుకోను. లేదు సార్ మీరు వేసుకోవాలి, ఒక 4 మాటలు చెప్తా విను, అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిద్దాం అని చెప్పి అంటే సరే మంచిది. చూడండి ఆయన, మనిషికి జీవితంలో దండ వేసేది 2 సార్లు. ఒకటి పెళ్లి జరిగినప్పుడు, నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది, బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే చనిపోతే వేయాల, మరి నిటారుగా నీ ముందు బతికే ఉన్నా, నిలబడి ఉన్నా, ఈ నీ దయ ఇప్పుడు వేస్తా అంటే ఈ మంది తల వంచింది. పాప మా అభిమాని 2 కాళ్ళు మొక్కిస్తారు, నేను మంచి పాఠం నేర్చుకునే రోజు.